వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. లూకా సువార్త 8వ అధ్యాయము. లూకా సువార్త 8వ అధ్యాయము మొట్టమొదటి నుంచి కొన్ని మాటలను మనం చదువుకుందాం. లూకా సువార్త బైబిల్ కలిగిన వారు చూడండి, 8వ అధ్యాయము మొట్టమొదటి నుంచి చదువుకున్న వెంటనే ఆయన దేవుని యొక్క రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ సంచారం చేయుచుండగా. మరలా చదువుతున్నాను. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ సంచారం చేయుచుండగా, యేసు ప్రభువారు ఆయన ఎందుకొరకు ప్రతి పట్టణానికి ప్రతి గ్రామానికి వెళ్ళి దేని కొరకు సంచారం అనగా తిరుగుతూ దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఆయన రాజ్య సువార్తను తెలుపుతున్నట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ సంచారం చేయుచుండగా, ఆయనతో పాటు 2 నుంచి 3 వరకు ఎంతోమంది కలిసి ఆయనతో కూడా కొనసాగిన విషయాన్ని మనం చూడవచ్చు. యేసు ప్రభు వారి యొక్క జీవితంలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నో అద్భుతాలు చెప్పుకోవడానికి, అసలు వినడానికి అబ్బురపరిచే విషయాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఒక ఎత్తు అయితే, అసలు యేసు ప్రభు వారు ఎందుకొరకు వచ్చాడో, ఎందుకొరకు ఆయన ఈ విషయాలన్నీ చేశాడో, ఈ 8వ అధ్యాయంలోకి వచ్చేపాటికి ఆయన రాజ్య సువార్తను తెలుపుచు, ఏంటి ఆ రాజ్యం ఏమిటి అంటే, ఆయన ఎక్కడి నుంచి అయితే వచ్చాడో ఆ పరసంబంధమైన రాజ్యాన్ని ప్రజలకి చెప్తూ ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ ఏం చేస్తున్నాడంటే సంచారం చేస్తూ ఉన్నాడు. ఆయన రాజ్యం యొక్క ఆవశ్యకత ఎంత గొప్పదో, ఆ రాజ్యము, ఆ దివ్య రాజ్యము, ఆ నిత్య జీవముతో కూడిన ఆ రాజ్యము ఎంత విలువైందో అక్కడున్న ప్రజలైన వారందరికీ కూడా తెలుపుతున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడవచ్చు. యేసుక్రీస్తు వారు ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు, చనిపోయిన వారిని తిరిగి లేపాడు. మన వాక్యంలో ఎన్నో విషయాలు మనం చూస్తున్నాం. వాటన్నిటిలో దేవుని యొక్క సన్నిధిలో మనం చదువుకున్న తరువాత మనకి కనిపించే ఒక నిగూఢమైన సత్యం ఏమిటంటే, ఇవన్నీ కూడా ఆయన ఎందుకు చేశాడు అంటే దీని కొరకు చేశాడు. దేని కొరకు చేశాడు అంటే ఆయన రాజ్య విస్తరణ కొరకు, ఆ రాజ్యంలో ఆ ప్రజలు ఉండున్నట్లుగా, ఆ ప్రజలు చేర్చబడినట్లుగా ఆ రాజ్యంను గూర్చి భారము కలిగిన వాడే దేవుని యొక్క వాక్యాన్ని వారికి ప్రకటించాడు. వారికి ఆ వాక్యాన్ని వారికి విత్తినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. దేవుని యొక్క ప్రియబిడ్డలారా, ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. వ్యక్తిగతంగా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. అందరితో కలిసి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ప్రార్థన ప్రభువుతో ఆయత్తపరిచేది, ప్రభువుతో కలిసి సహవాసం చేసేది. ఆ ప్రార్థన నేర్చుకుంటూ నువ్వు చేయవలసిన పని ఏంటంటే, ఆ రాజ్య సువార్తను నువ్వు కూడా నమ్మి ఆ రాజ్యానికి వారసురాలుగా నీవు కూడా సిద్ధపరచబడాలి. నా మాటలు కొంచెం మీరు లక్ష్య పెట్టాలి. దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత నీ జీవితంలో ఎన్ని మేలులు జరిగినాయి, సంతోషం. దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు మేలు అనుభవించాలి. కీడులో నుంచి విడిపించబడి, పాపం నుండి తప్పించబడి, శాపకరమైన పరిస్థితులు, బంధకాలు, అప్పులు, లేకపోతే ఏదో ఒక వ్యధ, ఏదో ఒక చింత పట్టుకుని మనిషిని పీడించేస్తుంది. ఏదో ఒక విషయంలో బయటికి రాకుండా మన వయస్సుని, మన ఆయుష్ని, మనకున్న జ్ఞానాన్ని, బలాన్ని అంతా కూడా దొంగిలించేస్తుంది. అపవాది ఎక్కడ ఉరువొడ్డుతాడన్న సంగతి మనకు తెలియదు. నీకు నెమ్మది లేకపోతే, సమాధానం లేకపోతే, ఒక విషయం గురించి నువ్వు ఆలోచించలేవు. ఏదో ఒక చింతని నేను చేస్తుందంటే, ముందున్న దాని వైపు చూడక నీ జీవితాన్ని ఏం చేస్తుందంటే పతనం చేసేస్తుంది. అది ఉరి, అపవాది యొక్క ఉరి.
జాగ్రత్త, అపవాది యొక్క ఊరిలో మనం పడకూడదు. మన జీవితాన్ని, మన ఆయుష్ని ఒక దాని కొరకే మనం యూటిలైజ్ చేసుకుని అక్కడతోనే మన జీవితం అంతరించుకోకూడదు. వాక్యం దగ్గరకు వచ్చిన తర్వాత నీ జీవితంలో దేవుడి ద్వారా నువ్వు మేలు పొందుకోవాలి. మేలు అనగా యేసు చేత నీకున్న ప్రతి బంధకాలు కూడా తెగిపోవాలి, విడిపించబడాలి. ఒక్కసారి తెగిపోవు. ఒక్కసారి ఏదో ఏమంటే ఆకాశంలో నుంచి పిడుగుపడ్డట్టుగా, లేకపోతే ఏదో అద్భుతాలు జరగవు. నెమ్మదిగా క్రమేపీగా ఆధ్యాత్మికంగా ప్రభువుకు నీ జీవితంలో అవకాశం ఇచ్చిన కొద్దీ, నా మాట మీరు ఆలకించాలి, దేవుడికి నీ హృదయంలో స్థానం ఇచ్చిన కొద్దీ దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు నీలో పనిచేస్తాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నీ జీవితంలో నువ్వు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత బాహాటంగా మరొక విషయం ఏంటంటే, మన జీవితంలో మనిషిని యొక్క రహస్య స్థావరాలు ఉంటాయి. ఏ వ్యక్తికి చెప్పకూడని నిగూఢమైన స్థలాలు ఉంటాయి. అంతరాత్మలో కొన్ని విషయాలు దాచబడి ఉంటాయి. నువ్వు దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత వాటన్నిటిలో నుంచి విడిపించబడి దేవునికే తప్ప నీ హృదయంలో మరి దేనికి స్థానం ఉండకూడదు. ఆ వ్యక్తి ఏ బంధకులు ఉన్నా సరే యేసు ప్రభు చేత విడిపించబడతాడు, వ్యాధిలో నుంచి తప్పించబడతాడు. ప్రతి బంధకాలు, వ్యాధి బాధలు, ఇబ్బందులు, ఇరుకుల్లో నుంచి విడిపించబడతారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ నువ్వు దేవుడి దగ్గరకు వచ్చి కనిపించే వాటిని ప్రభువుకు అప్పగించుకుని రహస్యమైన విషయాల్లో నీ హృదయంలో ఉన్న ఆ స్థలాన్ని ప్రభు కొరకు ప్రత్యేకంగా ఇవ్వకోకుండా విగ్రహాలుగా చేర్చుకుని ఆ దేవుని సన్నిధిలోకి వచ్చి వాటిని సేవిస్తే దాన్ని ఏమంటాము అంటే విగ్రహారాధన అంటాం. అంటే నువ్వేదో ఒక దాన్ని పెట్టుకుంటావు, దాని కొరకే నువ్వు నీ సమయాన్ని వెచ్చిస్తావు, నీ యొక్క జ్ఞానాన్ని ప్రయోగిస్తావు, నీ బలాన్ని ప్రయోగిస్తావు, నీ ధనాన్ని ప్రయోగిస్తావు. అంటే దేవునికి సంపూర్ణంగా దేవుని చిత్తానికి నీవు అప్పగించుకోలేవు. తద్వారా ఏమవుతుందంటే ఆ బంధకాలు నెమ్మదికి ఏమైపోతాయి అంటే బుర్రలైపోయి నువ్వు బయటికి రావాలన్నట్టుగా కనపడతావు, కానీ నువ్వు అంతకంతకు దిగజారిపోతావే తప్ప నువ్వు బయటికి రాలేవు. అది అప్పులు కావచ్చు, స్త్రీ కావచ్చు, ఏమంటే మరొకటి కావచ్చు, ఏదైనా కావచ్చు. వాక్యం దగ్గరకు వచ్చిన తర్వాత ఒక పాపి సంపూర్ణంగా విడిపించబడడం ఈ లోకంలో గొప్ప ఆధిక్యత. ఒక పాపాత్ముడు ప్రభు దగ్గరికి వచ్చి పాపపు ఆశలను విడిచి శరీర సంబంధమైన రుగ్మతలను విడిచిపెట్టి క్రీస్తే నా జీవితంలో సర్వస్వం అనుకుని ప్రభువుకు అప్పగించుకోవడం భూలోకంలో శ్రేష్టమైన కార్యము. నా మాట మీరు ఆలకిస్తున్నారు. అది బహు ఉన్నతమైన కార్యం. ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని దేవుడు ఉపయోగించుకోవడానికి కోరుకుంటాడు. ఆ వ్యక్తిని దేవుడు ఉపయోగించుకుని, ఒకవేళ ఎన్నిక లేని ఆ వ్యక్తిని ఉపయోగించుకుని ఎన్నికైన వానిగా చేసుకుని ప్రభు యొక్క సాక్ష్యాన్ని ఆ వ్యక్తి ద్వారా బాహాటపరుచుకుంటాడు. మనమందరము కూడా అలా ఉండాలన్నది ఆయన ఉద్దేశం. ఎందుకొరకు మనం ఒకరోజు సాక్ష్యం చెప్తాం, 2 రోజులు సాక్ష్యం చెప్తాం, కొన్ని రోజులు సాక్ష్యం చెప్తాం, తర్వాత మనం చెప్పలేము. మనకు నోటికి అడ్డుపడిపోద్ది, లేకపోతే దేవుడి కొరకు చేయాలని ఉంటుంది కానీ చేయలేము. కారణం ఏంటంటే దేవునికి సంపూర్ణమైన ఆధిక్యత నీ జీవితంలో ఇంకా దొరకలేదన్నమాట. నా మాట మీరు ఆలకిస్తున్నారు. దేవుడి చేత నెమ్మదిగా నీకున్న సంఖ్యలు, బంధకాలు దేవుడి దగ్గరికి వెళ్ళి ఇంకా నేను ఎక్కడ పడిపోయాను, అది గర్వం కావచ్చు, అహం కావచ్చు, వ్యక్తిగతంగా ప్రభు దగ్గర కూర్చున్నప్పుడు మాత్రమే ఆయన ముఖకాంతి నీ మీదకు వచ్చి నీలో ఉన్న రహస్య స్థావరాల్లో ఉన్న పాపాన్ని దేవుడు బట్టబయలు చేసి నీ హృదయాన్ని సంపూర్ణంగా పవిత్రపరుస్తాడు. అప్పుడు ఆ వ్యక్తి కడవరకు క్రీస్తు కొరకు బ్రతుకుతాడు, జీవిస్తాడు. దేవుని కొరకు ఎంత త్యాగపూర్తిగానైనా ఎంత దూరమైనా ప్రయాణం చేస్తాడు. ఇది భక్తి.
మేలులు అనుభవించి ఏదో ఒక ఇరుకు ఇబ్బంది పోయిన తరువాత వారి జీవితాలు, అమ్మ దేవుడే నాకు చేశాడు, ఇంత చేశాడు, అంత చేశాడు, ఆయన లేకపోతే నేను బతకలేను, అసలు ఆయనే దిక్కు అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ అంతరాత్మలో పాపమేలుబడి చేసి నెమ్మదికి ఏం చేస్తారంటే దేవునికి దూరం అయిపోతారు. దేవుడు అంటే లక్ష్య పెట్టరు, దేవుని యొక్క వాక్యం అంటే లక్ష్య పెట్టరు. బాగానే ఉన్నట్టుంటారు, కొద్ది కాలం తర్వాత చూస్తే ఒకరోజు పచ్చగా ఉన్నట్టుంటారు, తర్వాత వారికి వారే ఎండిపోతారు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి. నా మాటలు మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత నీ జీవితం ఎప్పుడు ఒలీవ చెట్టు వలె ఉండాలి. ఒలీవ చెట్టుని ఎందుకు వాడాము అంటే ఒలీవ చెట్టుకి మరణము లేదు. ఆ చెట్టు యొక్క వేర్లు వేరొక ఎండిపోయిన చెట్టుకు తగిలినా ఆ చెట్టు కూడా మరల జీవాన్ని కలిగి ఉంటుంది. ఒలీవ చెట్టులో ఉన్న ప్రాధాన్యత అదే. కాకిని ఆ యొక్క నోవాహు వాడను అంతా అరారాతు కొండ పైన నిలిచిపోయిన తర్వాత, నీళ్ళు ఎండిపోయిన తర్వాత పావురు మిల్లు ఏం తీసుకొస్తుందంటే ఒలీవ మొక్కను తుంచి తీసుకొస్తుంది. ఒక రమ్మని చెట్లన్నీ చచ్చిపోయినాయి. 150 రోజులు నీళ్లు ఉంటే మొత్తం ఉంటే పాచి పట్టిపోయి చచ్చిపోకే ఉంటుంది. కానీ ఒలివ చెట్టు మళ్ళీ ఏం చేస్తుందంటే జీవింపచేయబడుతుంది. ఒలివ నూనె చాలా విలువైన నూనె. ఆ చెట్టు వేర్లు లోతుకు వెళ్తున్న కొద్దీ పక్కనున్న చెట్టు ఎండిపోతే ఆ వేరు తగిలి మళ్ళీ ఆ చెట్టు బతుకుతుంది. నీవు నేను యేసు ప్రభువారు ఒకప్పుడు శాపగ్రస్తులమే, నీ ద్వారా ప్రజలు మేలు అనుభవించారు. శాపగ్రస్తమైన పరిస్థితుల్లో నుంచి ప్రజలు తప్పించబడాలి అంటే నువ్వు ఒలీవ మొక్క వలె నువ్వు ఉండవలసిందే. అందుకే ప్రభు దగ్గరికి వచ్చిన తరువాత మేలు అనుభవించాలి. దేవుడి ద్వారా నువ్వు అనుభవించగలిగినంత వరకు నువ్వు అనుభవించాలి. దేవుడి కొరకు మనం అనుభవించడానికి దేవుడు మనం పిలిచాడు. ఆయన మన కొరకు దాచిన మేలు గొప్పది, అక్కడితో ఆగకూడదు. అంటే ఏంటి? నీ భక్తి అంతటితోనే ఉండకూడదు. మరి ఎంతవరకు ఉండాలి అంటే వాటిని అనుభవించుకుంటూ ఆ దేవుడు నన్ను దేని కొరకు అయితే పిలిచాడో ఆ రాజ్యం కొరకు నన్ను నేను సిద్ధం చేసుకోవాలి. మనిషి యొక్క మనుగడ, మనిషికి ఆయుష్నిచ్చినంత కాలము ఆ ఆయుష్తో నువ్వు చేయవలసిన పని ఏంటంటే దేవుని రాజ్యం కొరకు నువ్వు సిద్ధపడుతూ నీతో పాటు ఉన్న వారిని నువ్వు సిద్ధపరచుకోవాలి. ఇది దేవుడు మనిషి ముందు పెట్టిన ఒక మనుగడ, దాన్ని ఏమంటారంటే ఒక గోల్. ఒకవేళ నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి, నా మాట మీరు వినాలి, రక్షింపబడ్డం పక్కన పెట్టేసి బాప్తిసం అనేది పక్కన పెట్టేసేస్తే మనం ఎందుకు భక్తి చేస్తున్నాం మీరు ఆలోచించాలి. ప్రభు దగ్గరికి వచ్చాం, మన ప్రాచీన స్వభావాన్ని ప్రభు చూపించాడు, ఒప్పుకున్న విడిచిపెట్టేశాం. మనం సంపాదించుకోవాలి. నువ్వేదైతే విడిచిపెట్టిన స్థానంలో ప్రభు యొక్క పరిశుద్ధమైన కార్యాలను నువ్వు నేర్చుకుని అలవాటు చేసుకోవాలి. నేను ఒకటి విడిచిపెట్టాను, పరము నుండి ఒకటి సంపాదించుకున్నాను. నా మాట మీరు ఆలకిస్తున్నారు తమ్ముడు. నేను పాపాన్ని విడిచిపెట్టిన తరువాత, శాపాన్ని విడిచిపెట్టిన తరువాత ఒక దుష్టమైన కార్యాలు, లోక సంబంధమైన నాకున్న దాన్ని అంధత్వ సంబంధంతో చేశాను. అంతకుముందు సిగరెట్లు తాగాను, దేవుడి దగ్గరికి వచ్చి సిగరెట్లు మానేశాను, అపవిత్రమైన కార్యాలు మానేశాను. మరి మానేసిన తర్వాత నీ హృదయం ఖాళీగా ఉన్నప్పుడు నువ్వేం చేయాలి అంటే ఆ పరిశుద్ధమైన మార్గాలు నువ్వు నేర్చుకోవాలి. ఆ పెదవులు ప్రభువుకు అప్పగించాలి. నీ చేతులు ప్రభు యొక్క పనిని చేయగలగాలి. నువ్వు చేస్తూ నువ్వేం చేయాలి అంటే దివ్య రాజ్యములో ఏ విధంగా అయితే ఒక వ్యక్తి ఆ రాజ్యానికి అర్హుడవుతాడో ఆ రాజ్యం కొరకు నిన్ను నువ్వు సిద్ధం చేసుకోవాలి. చాలామంది దేవునితోనే ఉన్నట్టుంటారు, దైవికమైన మార్గాలు ఎత్తుతానే ఉంటారు. కానీ వారి మనసులో ఉన్న భాష ఏంటంటే, చూద్దామా దేవుని యొక్క మాటలను ఒకసారి చదువుకుందాం. వాళ్ళు పైకి భక్తికరంగానే కనబడుతూ ఉంటారంట, దేవుళ్ళు వెతుకుతున్నట్టే ఉంటారు. కానీ వారి అంతరంగంలో
దేవునికి వ్యతిరేకంగా ఎలా ఉంటారు చూద్దాం. యోబు 21వ అధ్యాయము 14వ మాట చదువుకుందాం. యోబు గ్రంథము 21వ అధ్యాయము 14వ మాట చదువుకుందాం. వారు అందరు చూద్దామా. నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకు అక్కరలేదు, నీవు మమ్ముని విడిచిపోమ్మని ఆయనని సేవించడానికి 435 నెంబర్ పేజీ చూడు. మేము ఆయనని సేవించడానికి, అసలు ఆయన ఎవడు, మేము ఆయనను గూర్చి ప్రార్థన చేయట చేత మాకేమి లాభము కలుగును, వారి క్షేమము వారి చేతిలో లేదు. వారు 13వ మాట, వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే ఎక్కడికి వెళ్ళిపోతారంట, పాతాళానికి వెళ్ళిపోతారు. దేవుని యొక్క దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు ఆయన మార్గాలు ప్రేమిస్తున్నావు అనడానికి గుర్తేంటి? ఆయన వాక్యాన్ని ధ్యానం చేసి దేవుని యొక్క మాటలు ఏదైతే చెప్తున్నాయో ఆ మాటలు నడవడం, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలువక, అపహాసకులు కూర్చుండక అవసరత వచ్చినప్పుడు దేవుడు, బాధ వస్తే దేవుడు, వ్యాధి వస్తే దేవుడు, బిడ్డలకు బాగపోతే దేవుడు, అన్నిటికీ దేవుడే. కానీ నీ హృదయానికి మాత్రం ఆయన చక్రవర్తి కాదు. నీ ఆశలు, నీ ఉద్దేశాలు, నీ తలంపులు నీకు ఎట్లా అనుకూలమైతే అట్లు, కానీ అవసరం వచ్చినప్పుడు మాత్రం దేవుడు. అప్పుడు అది ఎక్కడో పట్టేస్తాడు, దేవుడి దగ్గరికి రాకుండా చేసేస్తాడు. అందుకే వాక్యం నీకు సమయం ఉన్నప్పుడే, నీకు అవకాశం ఉన్నప్పుడే, నీలో నీ ప్రాణం ఉన్నప్పుడే. సంక్రాంతి రోజున బాగా తాగి బండి మీద పోతూ ఉంటే ఎదురు బదురు కొట్టుకున్నారు, తలకి గాయం అయిపోయింది, బాగా చెప్పనల్లని గాయం, సొట్టబడిపోయింది తలకి. నన్ను ప్రార్థన చేయటానికి తీసుకెళ్ళారు. నాకు అసలు కొద్ది నిమిషాలు అసలు మాట్లాడాలి ఆయన చూస్తే. అప్పుడు తమిళ వచ్చు, తెలుగు వచ్చు, హిందీ వచ్చు, అన్నీ మాట్లాడుతుంది. అతను బాధ చూస్తూ పక్కనే పడుతున్నాడు. అప్పటికి చాలా రోజులు మద్రాసు తీసుకెళ్ళారు, అక్కడ నుంచి తీసుకుని ఇక్కడికి వచ్చేసారు. 2 పిల్లలు, చిన్న పిల్లలు. ఆ వ్యక్తికి నేను ప్రార్థన చేస్తా ఉన్నా. ఆ వ్యక్తి తమిళంలో మాట్లాడుతున్నాడు. నేను యేసయ్యా ప్రార్థన చేస్తుంటే హల్లెలూయా హల్లెలూయా అని ఎక్కడో తమిళంలో అంటున్నాడు. మాట్లాడడానికి నోరు లేదు, ఏదన్నా చెప్పడానికి అనవగాని పరిస్థితి. ఆయన చూసి ప్రార్థన చేసిన తర్వాత వారాన్ని చనిపోయాడు. ఆయన లోపల ఈ తలంతా శిథిలమైపోయింది. బండి మీద మరి ఎంత దాగి ఎట్లా పడ్డారో మనకు తెలియదు. మనం ఏది చెయ్యాలనుకున్నా, దేవుని రాజ్య సువార్త నీకు వినబడుతున్నప్పుడు ఆయనకు అప్పగించుకోవడం మనకు. ఆయన కాదనుకు నేను ఎక్కడికి వెళ్ళగలను? ఆ దొంగ అంటున్నాడు, అయ్యా నీ రాజ్యంలోకి వెళ్ళేటప్పుడు నన్ను కూడా ఏం చేయాలంట? నన్ను కూడా జ్ఞాపకం చేసుకోవాలి, నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నాను, విడిచిపెట్టబాకయ్యా, నాకు తెలుసో తెలివికి అయిపోయింది అయ్యా, కొంచెం నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోయని ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఏమండి, దేవుని యొక్క వాక్యంలో, దేవుని యొక్క మాటలు వింటున్న మన జీవితాలలో మీరు ఏ విధమైన ఆలోచన చేస్తున్నారు? మీలో చాలామందిలో ఆధ్యాత్మికమైన ఆశలు లేవు. ఉన్నామంటే ఉన్నాం, పోతున్నామంటే పోతున్నాం, వస్తున్నామంటే వస్తున్నాం. చదువుదాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ మాట చదువుతున్నాం. చదువుదామా? అప్పుడు రాజు నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా,
ఎప్పుడు పుట్టినట్టు? లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును ఏం చేయాలంట? దేవుని యొక్క వాక్యంలో లోకము పుట్టినప్పుడు మొదలుకొని మీ కొరకు ఆ రాజ్యం ఏమైందంట? సిద్ధపరచబడు. మీ కొరకు సిద్ధపరచబడు, మన కొరకు సిద్ధపరచబడు. యోహాను సువార్త 14వ అధ్యాయం మొట్టమొదటి నుంచి చదువుకుందాం. మీ హృదయం కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందున విశ్వాసం ఉంచుడు. నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకుని పోదును. ఆయన మనం తీసుకుని వెళ్తాడు. ఆయన మనం తీసుకుని వెళ్తాడు. ఎక్కడ తీసుకెళ్తాడు? లోకము పుట్టినది మొదలుకొని చెప్పాలి, మన కొరకు సిద్ధపరచబడిన రాజ్యం ఉంది. ఆ రాజ్యం కొరకు యేసు ప్రభువారు, నేను వెళ్తానయ్యా, నేను మీకు వెళ్ళి స్థలాన్ని సిద్ధపరుస్తాను. నన్ను ప్రేమించినవాడు ఆయన, నా కొరకు స్థలము సిద్ధపరిచినవాడు ఆయన. యోహాను సువార్త మొట్టమొదటి అధ్యాయము 51వ మాట చదువుతున్నాం. మరియు మీరు ఆకాశం తెరవబట్టయు దేవుని దూతలు మనిషి కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయు చూతురని మీతో నిశ్చయంగా. ఎట్లా వస్తాడంట? మనిషి కుమారునిపై ఎక్కుటయు దిగుటయు దేవదూతలోకి. యాకోబుకు చూపించారు చూడండి, దర్శనం గుర్తుకొస్తుంది. ఆ నిచ్చెన మీదంట, ఆ నిచ్చెనేమో కింద భూమికి పైన ఆకాశాన్ని కట్టుకుందంట. దేవదూతలు కిందకి పైకి దిగుతున్నారు. మనిషి కుమారుడు మేఘాలుండే ఏమండి దిగి వచ్చే సమయము. అందుకే నేను మీతో చెప్తున్నాను, ఆయన అంతఃపురంలో నుండి బయలు వచ్చాడు. ఈరోజు నేను పనికి వెళ్ళకపోతే రే కూలిపోయిందే ఒక 500 రూపాయలని బాధపడుతుంది. నేను రక్షణ పొందలేదే ఇక్కడి వరకు, కాబట్టి కూర్చుని కొద్ది దినాలు ప్రార్థన చేసుకున్నాం అనుకున్నవాడు మీలో ఎంతమంది ఉన్నారు? మన పిల్లలు బల్లేసుకుని తిరుగుతా శుభ్రంగా మంచిగా వేసుకుని తిరుగుతుంటే మనకెంత సంతోషంగా ఉంటుంది. అయ్యో నా బిడ్డలు ఇలా ఉన్నారు, ఈ పరిస్థితుల్లో ఉన్నారు, నేనేం చెయ్యాలి? గోనెపట్టు కట్టుకుని ప్రభువారికో దగ్గర ఎట్లా సాగిలు పడాలని తండ్రులుగా మనం ఎంతమంది ఆలోచిస్తున్నాం. బిడ్డలకి ఏం చెయ్యాలో, ఏం చెందాలో, ఏది సమకూరిస్తే బిడ్డలు బాగుంటారో వాటిపైపు మనసు పెట్టిన వాళ్ళమే. కానీ నా బిడ్డ రక్షింపబడలేదే, బాప్తిసం పొందలేదే, దేవుని రాజ్యానికి వారసుడు కాలేదే, ఇదే పరిస్థితి. నా మాట ఆలకించాలి. ఏదో ఒక ఇంట్లో జరిగిన పరిస్థితి నాకు కూడా వస్తే నా పరిస్థితి భర్త చచ్చిపోయాడు. 3 గంటలు భార్య చచ్చిపోయింది. వైజాగ్పట్నం మన మధ్య ఎన్ని జరగలేదు ఏమండి? భార్య చచ్చిపోయిన కొద్ది నిమిషాలకి భర్త చచ్చిపోయిన సంగతి భార్యకి తెలియదు, భార్య చచ్చిపోయిన సంగతి భర్తకి తెలియదు. బిడ్డ చచ్చిపోయిన సంగతి తండ్రికి తెలియదు, తల్లికి తెలియదు. అపాయకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. దేవునికి మన హృదయాలు సమర్పించుకున్నాం. ఆయన ఇంటింట గ్రామం వెళ్ళి పట్టణానికి వెళ్ళి ఆయన రాజ్యం గురించి చెప్తున్నారు. లోక రాజ్యం ఉందయ్యా, రండి ఆత్మ విషయమై దీనిలైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే. ప్రభు దగ్గరికి వచ్చిన తరువాత దేన మనసు కలిగి ప్రభుకి అప్పగించుకున్నాం. అంతకంటే దేవుడు నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నాడు? ఏమైనా దేవుని బిడ్డారా, దేవుని వాక్యం ఇచ్చినారు. నేను మిమ్మల్ని మాట్లాడుతున్నాను, మీకు రక్షింపబడాలని ఆశలు ఉన్నాయా?
మీరున్న జీవితంలో, మీరున్న పరిస్థితుల్లో నుండి నా పరిస్థితులు మార్చుకుని ప్రభు కొరకు నేను జీవించాలన్న మనసు మీలో ఉందా? ఆ మనసు లేకపోతే అపవాది ఇప్పటికే నీ చుట్టూ గట్టు కట్టాడన్న సంగతి నువ్వు మర్చిపోకు. అపవాది ఇప్పటికే నీ జీవితాన్ని పత్రం చేసేసాడన్న సంగతి మనం గుర్తెరగ. దేవుడి దగ్గరికి వెళ్ళండి. ప్రభువు మన జీవితాల్లో చూపుతాడు. 17 సంవత్సరాలప్పుడు దేవుని వాక్యాన్ని నమ్మాను, దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించాను. మా బ్రతుకును మార్చాను, ఆశలు మార్చాను. కుటుంబానికి నేను కీడు చేశాను, సమాజానికి కీడు చేసేవాడు. నా బతుకును మార్చాను. అన్నిటికంటే గొప్ప విషయం, నా జీవితంలో దేవుడు నాతో కూడా ఉండి నా బతుకును మార్చి ఆయన రాజ్యంలో నాకును స్థానం ఇచ్చాడు. ఇంతకంటే ఈ లోకంలో విలువైనది లేదు. మేము రోడ్డు అమ్మటే వస్తూ ఉన్నాం, ప్రయాణం చేసుకుంటాం. పక్కన చెట్లు మొద్దులు చేలోకి వెళ్తే పంట చేలోకి నేను కాల్చేస్తున్నాను. ఆ సెగ మేము రోడ్డు మీద పోతుంటే మాకు అసలు ఉడికెత్తిపోయింది శరీరం అనిపించింది. మంట అంత దూరం ఉంది, మనం ఎంత దూరంలో ఉన్నాం. ఈ మంటలు తట్టుకోలేకపోతున్నాం. నరకంలో ఉన్న మంటలు ఎట్లా తట్టుకుంటారు? క్రీస్తు భారం అది. అందుకే నీ పరిస్థితులను మార్చుకోవాలి. ఎవడు చూశాడు ఇవన్నీ? ఎవడు చూశాడు? నువ్వు చూసి వచ్చావు. నేను చూడలేదు, కానీ చూచి చెప్పిన వాడి మాట సత్యం. ఈ వాక్యము సత్యం. ఈ మాటలు యథార్థమైనవి, ఈ మాటలు నమ్మదగినవి. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆయన చెప్పింది తప్పు అని ఒక్కరు చూపించింది. ఆకాశము భూమి గతించిపోవునేమో, ఆయన మాటలో పొల్లు కూడా పోలేదు. ఇది సత్యం. ఆయన చెప్పింది సత్యం. ఓ పక్కన నిత్య జీవం ఉంది, ఓ పక్కన నిత్య నరకం ఉంది. దాన్ని తప్పించబడడానికి మనం చేయాల్సిన, బరువు మోయాల్సింది ఏం లేదు. భార్య భర్తలంగా, బిడ్డలంగా దేవుని యందు భయము కలిగి భయభక్తులు నేర్చుకుని వాక్యము సత్యమని సాగిలపడ్డమే. రహస్య స్థలాలలో నన్ను ఎవరో చూడడం లేదు అనుకుని పాపాన్ని, అపవిత్రతను పోషించుకుంటూ దేవుడికి దైవికమైన మార్గాల్లో వెళుతూ వాటిని ఒకవేళ పోషించుకున్నట్లయితే, ఓ మనుషుడా, ఏమైతే విత్తుతావో ఆ పంటనే కోస్తాం. అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం ప్రభువుకి అప్పగించుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. ఆ నరక శిక్షకు నీ జీవితం తప్పించబడినట్లుగా తమ్ముళ్ళారా, చెల్లిళ్ళారా, తల్లుళ్ళారా ఆలోచించింది. నీకు రక్షింపబడాలన్న మనసుందా? అయితే నువ్వు ఆలస్యం చేయు. దేవుని దగ్గరికి వచ్చి బాప్తీసం పొందుకోవడానికి నువ్వు ఆలస్యం చేయవు. నాకు ఆయనే దిక్కయ్యా, ఆయనే కొండయ్యా, ఆయన లేకపోతే నేను బ్రతకలేనయ్యా. బ్రతుకుట క్రీస్తే, చావైనా ఆయనే. నీ క్రియలు మారాలి, నీ జీవితం మారాలి, నీ పద్ధతులు మారాలి. ఆయన ప్రతి పట్టణానికి వెళ్ళాడు, ప్రతి గ్రామానికి వెళ్ళాడు. ఆయన రాజ్య సువార్త, నేను మీ కొరకు స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నాను. లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు ఏర్పరచబడిన రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి. తమ్ముడా, నీకు ప్రభు తెలుసుండొచ్చు, కానీ వాక్యానికి నువ్వు లోబడలేదు. నీకు దేవుడు తెలుసుండొచ్చమ్మా, ఆ వాక్యానికి నువ్వు విధేయురాలు కాలేదు. ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు
మేలు పొందుకోవచ్చు, ఆశ్చర్యకార్యాలు పొందుకోవచ్చు. పరలోక రాజ్యంలో నువ్వు కనబడవు. ఆ రాజ్యం నీకు అంత అవసరం లేదన్నట్టుగా కనబడవచ్చు. కానీ ముందుగట్టి మనకు ఆ రాజ్యమే. ఆ రాజ్యం నీకు దొరకకపోతే దేవుడి ఎదుట మంచి కానీ చెడ్డ కానీ నీ క్రియల ఫలితం మనం అనుభవించాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాం. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? యేసు యొక్క రక్తము ప్రతి పాపమును కడిగి మనం పవిత్రులుగా చేయను.